నమస్తే, నేను ప్రియా. వెల్కమ్ టు వైద్యం ఆరోగ్యం. ఇవాల్టి వైద్యం ఆరోగ్యంలో మనం మాట్లాడుకోబోయే టాపిక్ ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లమ్స్ ఎందుకు వస్తాయి, ఇన్ఫర్టిలిటీకి ఇప్పుడున్న లేటెస్ట్ ట్రీట్మెంట్ ఏంటి, ఈ విషయాలని మనతో మాట్లాడడానికి 49 హాస్పిటల్ నుంచి డాక్టర్ గ్రీష్మ గారు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే అండి, వెల్కమ్ టు షో. నమస్తే అండి, థ్యాంక్ యూ. సో జనరలీ ఇన్ఫర్టిలిటీ సమస్యలు అసలు ఎందుకు వస్తాయి అంటారు? బేసిక్లీ ఏ లక్షణాలతో మనం గుర్తించవచ్చు? ఇప్పుడు ఇన్ఫర్టిలిటీ సమస్యలు అంటే ఇప్పుడు మనం తీసుకుంటే బ్రాడ్గా మనం డివైడ్ చేసేది ఇప్పుడు ఆడవాళ్ళల్లో సమస్యలు. సో అది అరౌండ్ మనకు ఒక 30-35% ఉండొచ్చు. మగవారిలో సమస్యలు అది కూడా ఆల్మోస్ట్ ఈక్వల్ అనమాట, అరౌండ్ 25-30%లో చూస్తాం. తర్వాత ఇద్దరిలో కలిసి కంబైన్డ్ సమస్యలు. ఆ తర్వాత మళ్ళీ అన్ఎక్స్ప్లెయిన్డ్ ఇన్ఫర్టిలిటీ, అన్నీ బాగానే ఉంటాయి కానీ మనకి ఇన్ఫర్టిలిటీ లాగా ప్రజెంట్ అవుతారనమాట. సో ఆడవారిలో చూసుకుంటే ఇప్పుడు మనకి ఏంటి అంటే గర్భాశయ సమస్యలు ఏమైనా ఉంటే మనకి ఎట్లా ప్రజెంట్ అవుతాయి అంటే మనకి ఏమన్నా ఎక్సెసివ్ బ్లీడింగ్ కానీ, సో అట్లా ఏమన్నా మధ్య మధ్యలో స్పాటింగ్ లాగా రావడం కానీ అట్లా ప్రజెంట్ అవుతాయి. మనకి ఇప్పుడు ట్యూబ్ ప్రాబ్లమ్స్ ఏమన్నా ఉన్నాయనుకోండి, అంటే అది సైలెంట్గా ప్రజెంట్ అవుతుందన్నమాట. అంటే కేవలం మనకి ఎప్పుడైతే ప్రెగ్నెన్సీ రాదో అప్పుడే మనకు అది అంటే అప్పుడు టెస్టులు చేస్తే ఏదైనా ట్యూబ్ బ్లాక్ ఉండడం అట్లా ఏమైనా ఉంటుంది మనకు. అట్లానే ఇది ఒవేరియన్ ప్రాబ్లమ్స్ అనమాట. అంటే ఓవరీస్లో కూడా ఏమైనా మనకి పీసీఓడి లాంటివి ఉంటే ఇర్రెగ్యులర్ సైకిల్స్ అట్లా రావడము, లేకపోతే మనకి ఎండోమెట్రియోసిస్ లాంటిది ఉందనుకోండి, ఒవేరియన్ ఎండోమెట్రియోసిస్, లేకపోతే బ్లీడింగ్ సమయంలో విపరీతమైన నొప్పి రావడము, కలిసి ఉండే సమయంలో నొప్పి రావడము, ఇట్లా ఉంటాయన్నమాట. అంటే చాలా వరకు ఇది అంటే సిమ్టమ్స్ అని మనం చెప్పలేం. అంటే మనకి ప్రెగ్నెన్సీ రావట్లేదు అంటే మనం అట్లా వెళ్తామన్నమాట, అన్ని టెస్టులు చేయించుకొని అప్పుడు ఏమన్నా ప్రాబ్లం అనేది తెలుస్తుందా అనేది మనకు అప్పుడు ఒక డయాగ్నోసిస్కి వస్తామన్నమాట, మనకి ప్రెగ్నెన్సీ ఏమన్నా లేకపోతే. ఇప్పుడు మనం మేల్లో చూసుకుంటే ఒక చిన్న సెమెన్ అనాలిసిస్ ద్వారా తెలుస్తుంది అంతా బాగానే ఉందా లేకపోతే ప్రాబ్లం ఏమన్నా ఉందా అని చెప్పేసి. సో ఇలా మనకి రకరకాలుగా అట్లా వస్తూ ఉంటాయి అన్నమాట, ఫీమేల్లో కానీ మేల్లో కానీ ఇట్లా తీసుకుంటే సమస్యలు అనేవి. రైట్. అలాగే పీసీఓడి సమస్యలు ఉన్న వాళ్ళకి ఇన్ఫర్టిలిటీ సమస్యలు రావడం అనేది ఖచ్చితంగా ఉంటుందంటారా, లేదా అది ప్రాబబిలిటీ ఎంత ఉంటుంది? ఇప్పుడు మనకి పీసీఓడి అంటే మనకి యూజువల్గా మనకి రోటర్డామ్ క్రైటీరియా ద్వారా గుర్తించవచ్చు అనమాట. అంటే యూజువల్గా అట్లాంటి వాళ్ళకి ఎలా ఉంటుంది, పీరియడ్స్ ఇర్రెగ్యులర్గా రావడము, లేకపోతే మనకి మేల్ హార్మోన్ అనేది ఎక్సెసివ్గా ఉండడం వల్ల మనకి యాక్ని రావడము, లేకపోతే అన్వాంటెడ్ హెయిర్ అట్లాంటిది రావడము, ఇంకా స్కాన్ అనమాట. స్కాన్ చేస్తే మనకి ఎగ్ నెంబర్స్ అనేవి చాలా ఎక్కువగా ఉండడము, అంటే ఒక్కొక్క ఓవరీ తీసుకుంటే 12 కంటే ఎక్కువగా ఉండడము అట్లా అనమాట. ఈ మూడిట్లలో కనీసం ఒక 2 లక్షణాలు ఉంటే దాన్ని పీసీఓడిగా మనం గుర్తిస్తామన్నమాట. సో ఈ పీసీఓడి ఉన్న వాళ్ళకి ఏమవుతుంది, మనకి కొంచెం హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఉంటుంది, లేకపోతే బాడీలో మనకి ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనేది ఎక్కువగా ఉంటుందన్నమాట. అంటే యూజువల్గా వీళ్ళకి ఫ్యాట్ అనేది కూడా యూజువల్గా ఒబీస్గా ఎక్కువ శాతం మంది ఉంటారు. దాంట్లో ఒబెసిటీలో కూడా సెంట్రల్ ఒబెసిటీ అంటాం అనమాట. అంటే మనకి ఇది స్టమక్ హిప్ ఏరియాలో మనకి కొంచెం కొవ్వు ఎక్కువగా ఉండడము, ఒబీస్గా ఉండడము అట్లా ఉంటుందన్నమాట ఈ పీసీఓడి ఉన్న వాళ్ళల్లో. వీళ్ళలో ఏంటి అంటే మనకి సైకిల్స్ అనేవి ఇర్రెగ్యులర్గా ఉంటాయి, అంటే వాళ్ళకి అసలు పీరియడ్ అనేది ఎప్పుడు వస్తుందో తెలియదు అనమాట. సో అంటే వీళ్ళలో ప్రాబ్లం ఏముంటుంది అంటే మనకి ఉన్న ఎగ్స్ అన్ని చిన్నగానే ఉంటాయి, ఎగ్ గ్రోత్ అనేది సరిగ్గా ఉండదన్నమాట. వీళ్ళల్లో ఏంటి అంటే కొంతమందిలో అంటే కొంచెం లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ కానీ, ఎక్సర్సైజ్ డైట్ అలా మెయింటైన్ చేసే వాళ్ళకి, లేకపోతే కొన్నిసార్లు ఏంటి అంటే ఆల్రెడీ పీరియడ్స్ రెగ్యులరైజేషన్కి మందులు తీసుకొని ఉంటారు. అట్లాంటి వాళ్ళకి ఏంటి అంటే మనకి ఆ తర్వాత కొన్నిసార్లు రెగ్యులర్గా వస్తూ ఉంటాయి అన్నమాట సైకిల్స్, కొంచెం డైట్ అది మెయింటైన్ చేస్తే. వాళ్ళలో ఆటోమేటిక్గా మనకి ప్రాబ్లం ఓవ్యులేషన్ అనేది స్టార్ట్ అయిపోయి ఉండొచ్చు అనమాట. సో అట్లాంటి వాళ్ళల్లో మనకి ఇట్లాంటి ఫర్టిలిటీ సమస్యలు అనేవి తక్కువగా చూస్తాం పీసీఓడి ఉన్నా కూడా. కాకపోతే చాలామంది ఏంటి అంటే మనకి ఒబెసిటీ, ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఇవన్నీ ఎక్కువగా ఉంటాయి కాబట్టి చాలామంది పిల్లలు లేకుండా ప్రెజెంటేషన్ అవుతూ ఉంటారు. అట్లాంటి వాళ్ళకి ఏంటి అంటే చిన్న టాబ్లెట్ మెథడ్ ద్వారా మనం ట్రై చేయొచ్చు అనమాట పిల్లలు అవ్వడానికి. అట్లా చేస్తే యూజ్ ఎక్కువగా ఉంటుంది మనకి. రైట్, మనకు కాల్ రెడీ ఉన్నారని కాల్ తీసుకుందాం. ఆదిలాబాద్ నుంచి ఫరూక్ గారు, నమస్తే అండి. నమస్తే అండి ఫరూక్ గారు, చెప్పండి సార్. మేడం, అంటే నేను చూపెడుతున్నాను మేడం, అంత నార్మల్ గానే వస్తున్నది, అయినా మాకు ప్రెగ్నెన్సీ అవ్వలేదు మేడం. అంటే మీ వైఫ్ ఏజ్ ఎంత అండి? 20 years మేడం. 28 years? ఓకే. పెళ్ళై ఎన్ని సంవత్సరాలు అవుతుందండి? 6 years.
ఓకే. ఈ 6 ఇయర్స్ నుంచి ఏమేమి ట్రీట్మెంట్స్ తీసుకుంటూ ఉన్నారు? 6 ఇయర్స్ నుంచి ఇప్పుడు ఇదే మేడం, ఇది పిల్లలకు సంబంధించి ఇక్కడ చూపెడుతున్నాం మేడం. ఓకే. అంటే చూపిస్తున్నారు అంటే మీది కూడా వీర్యం పరీక్ష అయింది అంతా నార్మల్గానే? మేడం ఓకే. అకౌంట్ కరెక్ట్ ఉంది మేడం. ట్యూబ్ టెస్ట్ కూడా చేయించుకున్నారా అండి మీ వైఫ్? అంటే యూజువల్గా మనం ఏం చేస్తాము అంటే మనకి డాక్టర్ దగ్గరికి వెళ్ళిన తర్వాత ఒకవేళ అన్ని టెస్టులు కనుక నార్మల్గా ఉంటే ఒక 1 మంత్ అట్లా ట్రై చేస్తామండి. అంటే చిన్న టాబ్లెట్స్ ఇచ్చేసి ఎగ్ ఎట్లా పెరుగుతుంది అలా చూస్తాం. సో ఎగ్ మంచిగా పెరిగిన అండం బయటకు వచ్చి విడుదలైనా కూడా ఆ టైంలో కలిసి ఉండమని చెప్తామన్నమాట. అయినా కూడా మనకి పిల్లలు పుట్టడంలో ప్రాబ్లం ఉంది అంటే నెక్స్ట్ మనం చేసేది ట్యూబ్ టెస్ట్ అనేది చేస్తాం మనం. సో అది ఒకసారి చేయించి చూడండి. సో ట్యూబ్ టెస్ట్ అనేది ఒక చిన్న ప్రొసీజర్ అండి. అంటే మనకి పీరియడ్స్ అయిపోయిన తర్వాత యూజువల్గా మనకి డే 6 to day 8 ఆఫ్ సైకిల్ మధ్యలో చేస్తారు. అదేంటి అంటే చిన్న డై లాంటిది పుష్ చేసి చూస్తారు. ఆ టైంలో మనకి ఎక్స్రే అనేది తీసి చూస్తారనమాట. ట్యూబ్స్ కనుక ఓపెన్ ఉండేటట్టయితే మన పంపించిన డై అనేది లోపల మనకి అబ్డామిన్లో అనేది కనిపిస్తూ ఉంటుంది అనమాట, పెరిటోనియంలో. సో ఆ చిన్న టెస్ట్ చేయించుకుంటే మనకు తెలుస్తుంది. ప్రాబ్లం అనేది ఏమీ లేకపోతే ట్యూబ్స్ అనేది నార్మల్ ఉంటే కూడా మనకి పిల్లలు పుట్టే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ఆ నెక్స్ట్ సైకిల్లో. రైట్ డాక్టర్, అలాగే ట్యూబుల్ బ్లాక్స్ అనేవి అసలు ఎందుకు వస్తాయంటారు? ట్యూబుల్ బ్లాక్స్ ఇన్ఫర్టిలిటీకి ఎంతవరకు దారితీస్తాయంటారు? సో మనకి అసలు ట్యూబ్ అనేది ఫెలోపియన్ ట్యూబ్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటి అంటే మనం నార్మల్గా మనకి ఎగ్ అనేది విడుదల అయినప్పుడు మనకి ఫిమ్రియా అని ఉంటుంది అనమాట, ఫెలోపియన్ ట్యూబ్ ఇది ఎండ్లో. సో ఆ ఫిమ్రియల్ ఎండ్ నుంచి మనకి ఎగ్ అనేది ఆ ట్యూబ్ లోపలికి తీసుకోగలగాలి. అంటే ఆ ఫైన్ హెయిర్ లైక్ స్ట్రక్చర్ అనేది ఉంటాయన్నమాట, సీలియా లాగా. సో అట్లా ఎగ్ అనేది లోపలికి తీసుకున్నప్పుడు మనకి ట్యూబ్ లోపలికి వెళ్ళినప్పుడు నెక్స్ట్ ఇంటర్ కోర్స్ జరిగినప్పుడు మనకి ఆ స్పర్మ్ అనేది కూడా అట్లాగే ట్యూబ్లోకి రాగలగాలి. అట్లా వచ్చిన ఎగ్ని స్పర్మ్ అనేది మనకి హిట్ చేయాలన్నమాట. ఆ రెండు అట్లా కలుసుకున్నప్పుడు మనకి ఫామ్ అయిన ఎంబ్రియోస్ అనేవి ఇట్లా మనకి వచ్చి ఈ యూట్రస్ లోపల మనకి ఇంప్లాంట్ అవ్వాలి. సో ట్యూబ్ అనేది మనకి నార్మల్ ప్రెగ్నెన్సీ రావడానికి చాలా అది అవసరం అన్నమాట. కొన్నిసార్లు ఏమవ్వచ్చు అంటే మనకి లోపల ఏ రకమైన ఇన్ఫెక్షన్స్ ఉన్నా, సో అందుకే మనం యూజువల్గా ఇట్లాంటి వైట్ డిశ్చార్జెస్ ఇట్లాంటివి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే మనకి తొందరగా ఏమైనా ట్రీట్మెంట్స్ అట్లాంటివి తీసుకున్నా, సో మనకి ఎందుకంటే మళ్ళీ ఇలా డిలే చేస్తే ఏమవుతుంది అంటే ఆ ఇన్ఫెక్షన్ మనకి యూట్రస్ లోపలికి వచ్చి అట్లా ట్యూబ్స్ బ్లాకేజ్ అట్లా రావచ్చు. ఇంకొన్నిసార్లు మనకి ఇండియాలో కామన్గా ఉండేది ఏంటి అంటే ట్యూబర్క్యులోసిస్ అనమాట. సో అట్లా ఏమన్నా ఎఫెక్ట్ అయినా కూడా ఇంకా వేరే ఆర్గానిజమ్స్ నిసీరియా అట్లా అంటాం. ఇంకా కొన్నిసార్లు ఏంటి అంటే కొంచెం ఎండోమెట్రియోసిస్ లాంటి ప్రాబ్లం ఉన్నా కూడా మనకి యూజువల్గా ట్యూబ్స్ మనకి అంటే సరిగ్గా ఉండవు అనమాట, ఓవరీస్కి దగ్గరగా ఉండవు. మనకి ట్యూబో ఓవేరియన్ రిలేషన్షిప్ సరిగ్గా ఉండకపోవడం వల్ల కూడా ఎగ్ అనేది తీసుకోలేకపోతుండొచ్చు అనమాట. సో ఇట్లా యూజువల్గా మనకి ట్యూబల్ బ్లాక్స్ అనేవి అక్కర్ అవుతూ ఉంటాయి. కొన్నిసార్లు ఏంటి అంటే ఒకసారి ప్రెగ్నెన్సీ వచ్చిన తర్వాత సడన్గా మనకి ఏదైనా ఇన్ఫెక్షన్ అట్లా అయ్యి సెకండరీ అంటే చాలా వరకు చూస్తూ ఉంటాం, ఒకసారి ప్రెగ్నెన్సీ వచ్చి కూడా ఇంకోసారి రావట్లేదు అనేది. సో ట్యూబ్స్ ఏమన్నా చిన్న బ్లాక్స్ అనేవి ఉండొచ్చు. సో ఇట్లా మనకి ట్యూబ్ బ్లాక్ ఉంటే ఏంటి అంటే మనం అది ఎట్లా తెలుస్తుంది మనకి, ఈ చిన్న హెచ్ఎస్జీ కానీ లేకపోతే చిన్నగా సెలైన్ పుష్ చేసి చూసుకోవడం వల్ల కానీ మనకి అవి బయటపడతాయి అన్నమాట. సో అంటే మనకి ఏమైనా చిన్న బ్లాక్స్ ఉంటే వాటంతట అవే ఈ ప్రొసీజర్స్ వల్ల మనకి క్లియర్ అయిపోతాయి. సో అట్లా క్లియర్ అవ్వలేని బ్లాక్స్ ఉంటే మనం లాప్రోస్కోపీ చేయించుకొని అంటే దానివల్ల క్లియర్ చేసుకోవడము అట్లా ట్రై చేయొచ్చు. అట్లా కూడా మనకి బ్లాక్స్ క్లియర్ అవ్వలేదు అంటే ట్యూబల్ బ్లాక్స్ ఉన్నాయి అంటే నెక్స్ట్ ప్రొసీజర్ మనకి టెస్ట్ ట్యూబ్ బేబీని. దీంట్లో ఏంటి అంటే మనకి ట్యూబ్స్ ఓపెన్ ఉండాల్సిన అవసరం లేదనమాట. డైరెక్ట్గా మనం ఇంజెక్షన్స్ ఇచ్చి ఎగ్స్ అనేవి బయటికి తీసి స్పర్మ్తో కలిపి మనకి బేబీస్ ఫామ్ అయిన తర్వాత డైరెక్ట్గా మనం గర్భాశయం లోపలికి వేస్తాం. కాబట్టి దీంట్లో మనకి మెయిన్ ఇండికేషన్ ఐవీఎఫ్కి ఏంటి అంటే ఈ ట్యూబ్స్ బ్లాక్ ఉన్న వాళ్ళు ఈ ఐవీఎఫ్ పద్ధతి చేయించుకుంటే సక్సెస్ అనేది ఎక్కువగా ఉంటుంది మనకి. రైట్, ఒక కాలర్ ఉన్నారని కాల్ తీసుకుందాం. హైదరాబాద్ నుంచి రాజేష్ గారు, నమస్తే అండి. నమస్తే, గుడ్ ఆఫ్టర్నూన్ మేడం. నమస్తే అండి రాజేష్ గారు, చెప్పండి సార్. సార్ హలో, మాకు పెళ్ళి 10 years అవుతుంది మేడం. ఓకే అండి. 8 years పెళ్ళి ఆల్రెడీ. ఓకే. ప్రెగ్నెన్సీ గురించి ఒక 4 months నుంచి వెళ్తున్నాం మేడం హాస్పిటల్కి. ఓకే అండి. నాకు కౌంట్ చెక్అప్ చేస్తే మేడం 4 million వచ్చింది, మోర్పాలజీ 1 వచ్చింది, మోటివిటీ 20 వచ్చింది మేడం. ఓకే. మా బాధ్యత వచ్చేసి ట్యూబ్స్ అప్పుడు 2020లో వేసి 21లో అప్పుడు ఓకే ఉన్నాయి, మంచిగా ఉన్నాయి. ఓకే అండి. మళ్ళీ ఏంటంటే ఆమెకి పీసీఓడి అని రాశారు మేడం.
ఓకే, పీసీఓడి. ఏఎంహెచ్ అనేది చేస్తే 8 వచ్చింది మేడం. ఏఎంహెచ్ ఓకే, అది బాగానే వచ్చిందండి. పీరియడ్స్ మాత్రం రెగ్యులర్ అవుతున్నాయి మేడం. ఓకే అండి. ఎగ్స్ రిలీజ్ అవుతున్నాయని ఇంజక్షన్ ఇస్తున్నాయి. ఎగ్స్ రిలీజ్ అవుతున్నాయి, ఇంజక్షన్ ఇస్తేనే ఎగ్స్ రిలీజ్ అవుతున్నాయి. ఓకే అండి. అంటే ఇప్పుడు మనకి ఏంటి అంటే ఇప్పుడు మనకి ప్రెగ్నెన్సీ రావడానికి ఫీమేల్లో ఎట్లా పారామీటర్స్ అన్ని నార్మల్ ఉండాలో అట్లాగే మేల్ సైడ్ నుంచి కూడా అన్నీ నార్మలే ఉండాలి. నార్మల్ అంటే ఎట్లా అంటే ఇప్పుడు మనకి సెమెన్ చేసినప్పుడు ఏమేం పారామీటర్స్ ఇంపార్టెంట్ మనకి మగవారిలో అంటే కౌంట్ అనమాట. కౌంట్ అనేది మనకి నార్మల్గా ఉండాలి. నార్మల్ అంటే ఎంత అంటే మనకి ఎవిడెన్స్ ప్రకారం WHO ఇచ్చిన గైడ్లైన్స్ ప్రకారం కనీసం 15 మిలియన్స్ అన్న ఉండాలండి 1 ml తీసుకుంటే. అట్లాగే ఇది సెమెన్ క్వాంటిటీ అనేది కూడా ఇంపార్టెంట్. అది కనీసం 1.1 to 1.5 ml అన్న ఉండాలన్నమాట. సో మనకి మొటిలిటీ అనేది కనీసం ఒక 30% వరకన్నా ఉండాలి. అట్లానే మనకి చూడ్డానికి బాగా ఉండాల్సిన కణాలు మార్ఫాలజీ అంటాం, అది కూడా ఒక 4% వరకన్నా మనకి నార్మల్ అనేది ఉండాలి. సో మనకి ఇట్లా ఉంటే మనకి న్యాచురల్ ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ అనేవి ఎక్కువగా ఉంటాయి. ఒక్కొక్కసారి ఏమవుతుంది అంటే ఫస్ట్ మనకి ఇవన్నీ నార్మల్గా ఉండడం వల్ల మనకి ట్రై చేసిన వెంటనే ప్రెగ్నెన్సీ అనేది వస్తుంది. కాకపోతే తర్వాత ఏమవ్వచ్చు అంటే మనకి ఏమైనా స్ట్రెస్ ఫ్యాక్టర్స్ కానీ, మన లైఫ్ స్టైల్ ఫ్యాక్టర్స్ వల్ల కానీ, లేకపోతే మేల్లో సడన్గా బరువు పెరగడం వల్ల కానీ, లేకపోతే హార్మోన్ సమస్యల వల్ల కారణం కానీ, లేకపోతే ఊరికే అంటే వేడి వాతావరణంలో పనిచేసే ఆక్యుపేషన్ వల్ల కానీ ఇట్లా మనకి కౌంట్స్ కొన్నిసార్లు ఎఫెక్ట్ అవ్వచ్చు అనమాట. సో ఇట్లా ఉన్నప్పుడు మనకి ఇప్పుడు IUIకి ఏంటి అంటే కనీసం కౌంట్స్ మనకి 15 లేకపోయినా ఒక 10 to 15 మిలియన్ ఉన్న, కొంచెం మొటిలిటీ మార్ఫాలజీ తక్కువగా ఉన్నా మనకి IUIతో అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అన్నమాట. సో మనకి ఇప్పుడు కౌంట్స్ అనేవి మనకి 10 మిలియన్స్ 8 మిలియన్స్ కంటే తక్కువగా ఉంటే ఇట్లా IUI ద్వారా కూడా మనకి ప్రెగ్నెన్సీ రావడం అనేది కష్టం మనకు కొంచెం. సో అట్లాంటి వాళ్ళకి యూజువల్గా మనం IVF అనేది సజెస్ట్ చేస్తాం. కాకపోతే మనకి ఇప్పుడు ఒక్కసారి చేసుకుంటే 4 మిలియన్స్ ఉంది కాబట్టి మళ్ళీ కొన్ని మెడిసిన్స్ అట్లా తీసుకొని ఒక 1 month 1.5 month తర్వాత ఒకసారి రిపీట్ చేసుకొని చూడండి, కొంచెం లైఫ్ స్టైల్ మోడిఫికేషన్, వెయిట్ తగ్గించుకొని. సో అట్లా చేసిన తర్వాత ఎంత వస్తుందో చూసుకొని దాని తర్వాత మీ డాక్టర్ దగ్గరికి వెళ్తే ఏ ట్రీట్మెంట్స్కి వెళ్ళాలి అనేది గైడ్ చేస్తారు. ఒక కాల్ తీసుకుందాం డాక్టర్. వరంగల్ నుంచి సంధ్య గారు, నమస్తే అండి. నమస్కారం అండి. నమస్తే అండి సంధ్య గారు, చెప్పండి మేడం. మాకు మ్యారేజ్ అయ్యి 8 years అవుతుంది. ఓకే అండి. అయితే లాప్రోస్కోప్ అయింది, ఒక ట్యూబ్ ఇట్లా ముచ్చుకోయిందని చెప్పారు. ఓకే అండి. 4 నెలలు వాటర్ కొట్టినాక IUI కూడా 2 సార్లు వేసుకున్నాం. ఓకే. ఫెయిల్ అయింది. ఓకే, ఒక సైడ్ ట్యూబ్ సరిగ్గా లేదని చెప్పారా? అవును మేడం. ఓకే, దాని తర్వాత కూడా IUI చేయించుకున్నారు 2 times. చేయించుకున్నాం, తట్టుకోలేదు. ఇప్పుడు మళ్ళీ మేడం IUI చేస్తానండి. అంటే ఇప్పుడు మనకి ఏంటి అంటే IUI చేయించుకునేటప్పుడు కూడా యూజువల్గా మనకి 2 tubes మంచిగా ఉంటే మనకి IUI సక్సెస్ రేట్ అనేది అంటే మీ కణాలు బాగుండి హస్బెండ్ కణాలు బాగుంటే ఒక 15% వరకు ఉంటుందండి సక్సెస్ రేట్. అట్లాగే మనకి ఒక ట్యూబ్ సరిగ్గా లేదు అంటే IUI సక్సెస్ రేట్ కూడా మనకి తగ్గిపోతుంది, 2 tubes ఉన్నంత ఉండదు. ఇంకొకటి ఏంటి అంటే ఏ సైడ్ ట్యూబ్ అయితే ఓపెన్ ఉందో ఆ సైడ్ మనకి ఎగ్ గ్రో అయినప్పుడు మాత్రమే కొంచెం మనకి ఇంకా సక్సెస్ రేట్ అనేది ఎక్కువగా ఉంటుంది ఆపోజిట్ సైడ్ ఎగ్ గ్రో అయ్యే కంటే. సో ఆల్రెడీ 2 times మరి IUI ట్రై చేశారు, మరి అప్పుడు బాలేని సైడ్ ఎగ్ గ్రో అయిందా అది ఒకటి చూసుకోవాలి. ఆ తర్వాత అంటే మనకి ట్యూబ్ బాగాలేనప్పుడు మనకి IUI యూజువల్గా అన్నీ బాగున్నప్పుడే మనకు ఒక 3 cycles 4 cycles ట్రై చేయమని చెప్తామన్నమాట. సో ఆల్రెడీ 2 cycles ట్రై చేసి ఉన్నారు, మళ్ళీ ఇంకో 3rd cycle ట్రై చేస్తే మనం చెప్పలేం, సక్సెస్ అయితే అవుతుంది అంటే ఓపెన్ ఉన్న సైడ్ మనకి ఎగ్ గ్రో అయితే. లేకపోతే మీరు డైరెక్ట్ IVFకి వెళ్ళారనుకోండి, మనకి ట్యూబ్స్తో పని లేకుండా ఓవరీస్ మనకి కణాలు అది బాగుంటే మనకి IVFలో కూడా మనకి సక్సెస్ రేట్ బాగుంటుంది. ఆల్రెడీ 2 cycles ట్రై చేసి ఉన్నారు కాబట్టి మీరు IUI. రైట్ డాక్టర్. అలాగే ఇందాక మీరు అన్నారు ట్యూబర్క్లోసిస్ ఉంటే కూడా ఫర్టిలిటీకి ఎఫెక్ట్ అవుతుందని. అసలు ట్యూబర్క్లోసిస్ అనేది లంగ్ ఇన్ఫెక్షన్ కదా, సో ఈ ఫర్టిలిటీకి ఎలా ఎఫెక్ట్ అవుతుంది, ఎలా ట్రీట్ చేస్తారు ఒకవేళ అయితే? ఇప్పుడు మనకి ట్యూబర్క్యులోసిస్ అనేది అది ఏంటి అంటే మనకు తెలిసిన వరకు లంగ్ ఇన్ఫెక్షన్ అంటే ముందు క్షయవ్యాధి కాఫ్ అట్లా అనుకునేవాళ్ళు. కానీ అదేంటి అంటే మనకి ట్యూబర్క్యులోసిస్ అనేది ప్రతి ఆర్గాన్ని అంటే మనకి ఎఫెక్ట్ అవ్వచ్చు అనమాట, ఉట్టి లంగ్స్ అనే కాకుండా. కొన్నిసార్లు ఏమవుతుంది మనకి లంగ్స్ అంటే లింఫ్ నోడ్స్ అట్లా ఏమీ ప్రాబ్లం ఉండకపోవచ్చు అనమాట. సడన్గా మనకి ఏంటి అంటే పీరియడ్స్ రావడమే కొంచెం అంటే లోపల మనకి గర్భాశయంని ఎఫెక్ట్ అయింది అనుకోండి, యూజువల్గా మనకి గర్భాశయం లోపల పొర ఎండోమెట్రియల్ లైనింగ్ని ఎఫెక్ట్
అవ్వచ్చు యూట్రస్ లోపల, ఆ తర్వాత ట్యూబ్స్ ఎఫెక్ట్ అవ్వచ్చు అనమాట. అట్లా మనకి ఏం సిమ్టమ్స్ ఉంటాయి, ఇప్పుడు డైరెక్ట్ ఎండోమెట్రియల్ ట్యూబర్క్యులోసిస్ ఉంటే మనకి బ్లీడింగ్ అనేది తక్కువైపోవడము అట్లా ఉంటుందన్నమాట. అంటే సెకండరీ ఎమినోరియా, కొన్నిసార్లు బ్లీడింగ్ మొత్తానికి ఆగిపోవచ్చు అనమాట. ఇట్లా ఎవరికైతే బ్లీడింగ్ అంటే కొంచెం చిన్నగానే స్పాటింగ్ లాగా అవుతుందో, సరిగ్గా అవ్వట్లేదో వాళ్ళ లోపల మనం అంటే లోపల హిస్ట్రోస్కోపీ పెట్టి చూసి కొంచెం ముఖ పరీక్ష లాంటివి చేసి చూస్తే ఆ టైంలో తెలిసిపోవచ్చు మనకి. ఇంకొన్నిసార్లు ఏంటి అంటే మనం లాప్రోస్కోపీ చేసామనుకోండి, అంటే ఏదైనా డయాగ్నోస్టిక్ లాప్రోస్కోపీ ఇట్లా ఇన్ఫర్టిలిటీకి ఎందుకు ఉంది అని ట్యూబ్స్ చూసుకోవడానికి, అట్లా చేసినప్పుడు కొన్నిసార్లు ట్యూబ్స్ కూడా ఒక పెక్యూలియర్ అపియరెన్స్ అనేవి ఉంటాయి ట్యూబర్క్యులోసిస్ ఉన్నప్పుడు. బీడెడ్ అపియరెన్స్ అని, అంటే సరిగ్గా లేకపోవడం, అట్లా మూసుకొని పోవడం, అట్లా ఉన్నప్పుడు మనం గుర్తించవచ్చు అనమాట. ఇది ట్యూబర్క్యుల్స్ అని అంటారనమాట. క్యాల్సిఫికేషన్ స్పాట్స్ అట్లా ఉండొచ్చు మనకి. సో అట్లా తెలిసినప్పుడు మనం అట్లా పరీక్షకి పంపిస్తాం. ఆ తర్వాత మనకి ఏంటి అంటే ఈ ట్యూబర్క్యులోసిస్ ఉన్నా కూడా చిన్న యాంటీ ట్యూబర్క్యులర్ ట్రీట్మెంట్ అనేది ఉంటుందన్నమాట. అంటే చిన్న మెడికేషన్ ద్వారా ఒక 4 to 6 months మనకి ట్రీట్మెంట్, ఏటీటీ ట్రీట్మెంట్ అంటాం అనమాట. ఇట్లా మనం చేసుకుంటే అదంతా మనకి కరిగిపోతుంది అనమాట, లోపల ఉన్న ట్యూబర్క్యులోసిస్ కానీ అదంతా. సో ఆ తర్వాత మళ్ళీ మనకి నార్మల్గా ప్రెగ్నెన్సీ అంటే ట్రై చేసుకోవచ్చు మనం ఈ టీబీ ట్రీట్మెంట్ అనేది తీసుకున్న తర్వాత కూడా. డాక్టర్, అలాగే ఎండోమెట్రియోసిస్ అంటే ఏంటి? ఇప్పుడు మనకి ఎండోమెట్రియోసిస్ అంటే ఇప్పుడు మనకి గర్భాశయం ఉంటుంది కదా, గర్భాశయం లోపలి పొరని ఎండోమెట్రియం అంటాం అనమాట. నార్మల్గా ఈ ఎండోమెట్రియం ఉండాల్సిన ప్లేస్ అక్కడే. అట్లా కాకుండా కొన్నిసార్లు ఏమవుతుంది అంటే ఈ ఎండోమెట్రియం ఈ లోపల కాకుండా బయట అనమాట, ట్యూబ్స్లో కానీ లేకపోతే ఓవరీస్లో కానీ లేకపోతే అంటే మనకి పెరిటోనియం అనమాట, అంటే లోపల అబ్డామిన్ ఆ ప్లేస్లో కానీ లేకపోతే బ్లాడర్ అనమాట, యూరినరీ బ్లాడర్ పైన కానీ ఇట్లా ఎక్కడ మనకి ఎండోమెట్రియల్ డిపాజిట్స్ అనేవి ఉండొచ్చు. అవి ఎందుకుంటాయి అంటే కొన్నిసార్లు ఏమవుతుంది అది జీన్స్ వల్ల అనమాట. ఇంకా కొన్నిసార్లు మనకి బ్లడ్ ఫ్లో అనేది మనకి మెన్సెస్ అనేది జరిగినప్పుడు మనకి బ్యాక్ ఫ్లో అనేది కూడా అవ్వడం వల్ల కొన్నిసార్లు ఆ రక్తం అనేది మనకి వెనకాలకి ఇట్లా చిమ్మినప్పుడు కూడా అట్లా మనకి ఎండోమెట్రియోసిస్ అనేది ఏర్పడవచ్చు అనమాట. నార్మల్గా ఏంటి మనకి బ్లీడింగ్ అయినప్పుడు ఇప్పుడు యూట్రస్ లోపల పొర ఎండోమెట్రియం కదా, అట్లా మనకి ఈ వెజైనా గుండా వెళ్ళిపోతుంది అనమాట ఈ ఎండోమెట్రియల్ షెడ్డింగ్ ఇదంతా. కాకపోతే మనకి యూట్రస్ లోపల ఉండాల్సింది బయట ఉంటే మనకి అవుట్లెట్ అనేది ఉండదు. కాకపోతే అవి కూడా మనకి నార్మల్గా పీరియడ్స్ టైంలో అవి కూడా రెస్పాండ్ అవుతాయి, ఆ ఎండోమెట్రియల్ టిష్యూ కూడా అవుట్ సైడ్ యూట్రస్ ఉన్నవి. సో అప్పుడు అక్కడ బ్లీడింగ్ అవ్వడము, అది ఒక గడ్డలాగా ఏర్పడము చిన్న చిన్నగా బాడీలో అంతా, దానికి ఒక అవుట్లెట్ లేకపోవడం వల్ల అందుకే విపరీతమైన పెయిన్ రావడము. అంటే ఇటు బ్యాడ్ ఇన్ఫ్లమేటరీ మార్కర్స్ అంటారనమాట, లోపలంతా కొంచెం ఇన్ఫ్లమేషన్ లాగా ఉండడము, బ్యాడ్ హార్మోన్స్ కెమికల్స్ రిలీజ్ అవ్వడము. సో దీనివల్ల మనకి ఎడ్హెషన్స్ అంటే లోపల అతుకులాగా కూడా ఫామ్ అవ్వచ్చు అనమాట. సో ఇట్లా ఉంటుంది మనకి ఎండోమెట్రియోసిస్. రైట్ డాక్టర్, అలాగే ఫీమేల్ ఎగ్ క్వాలిటీ అండ్ ఎగ్ నంబర్ తెలుసుకోవాలంటే డయాగ్నోసిస్ ఏంటి, ఏ టెస్ట్ చేస్తారు? ఇప్పుడు మనకి ఎగ్ నెంబర్ అనేది సింపుల్ అండి, మనకి బేసిక్ స్కాన్ ఏఎఫ్సి స్కాన్ అంటారు అనమాట, యాంట్రల్ ఫాలిక్యులర్ కౌంట్ స్కాన్ అనమాట. అంటే పీరియడ్ వచ్చిన డే 2 కానీ డే 3 కానీ మనకి చిన్న అల్ట్రాసౌండ్ స్కాన్ చేస్తే తెలిసిపోతుంది అనమాట ఎగ్ నెంబర్స్ అనేవి ఎలా ఉన్నాయో. సో అట్లా మనకి దీంతో మనం కోరిలేట్ చేసుకోవడానికి మనకి ఏఎంహెచ్ అనమాట, అంటే అది చిన్న బ్లడ్ టెస్ట్, యాంటీ ముల్లేరియన్ హార్మోన్ టెస్ట్ అనేది. ఇది మనకి ఎప్పుడైనా చేయించుకోవచ్చు అనమాట, డే ఆఫ్ సైకిల్తో సంబంధం లేకుండా. సో నార్మల్గా మనకి యూజువల్గా ఎవరిలో చేస్తాం ఏఎంహెచ్ అంటే కొంచెం ఏజ్ ఎక్కువైన వాళ్ళల్లో కానీ, లేకపోతే మనం స్కాన్లో ఎగ్ నెంబర్స్ తక్కువ ఉన్నాయి అనుకున్న వాళ్ళల్లో, లేకపోతే మనకి ఆల్రెడీ ఓవరీ మీద ఏదైనా సర్జరీ అయ్యింది అనుకున్న వాళ్ళలో, లేకపోతే ఒకటే ఓవరీ బాగుంది అంటే వాళ్ళ లోపల ఇంకా మనకి ఒవేరియన్ రిజర్వ్ అనమాట, అంటే మనకి రిజర్వ్ పూల్లో అంటే ఇంకా ఎన్ని ఎగ్స్ ఉన్నాయి లోపల అనేవి తెలుసుకోవడానికి మనకి హార్మోన్ టెస్ట్ అనేది ఉపయోగపడుతుంది అనమాట, ఈ ఏఎంహెచ్ టెస్ట్ అనేది. సో దీనివల్ల మనకు ఒక ఐడియా వస్తుంది, అంటే ఎగ్ నెంబర్స్ ఇంకా బాగున్నాయా లేదా తక్కువ అవుతున్నాయా అని చెప్పేసి. ఇంకా మనకి ఎగ్ క్వాలిటీ అనేది తెలుసుకోవడానికి అంటే మనం యూజువల్గా ఏంటి అంటే ఫీమేల్లో నార్మల్గా కూడా ఏజ్ పెరిగే పట్టి మనకి ఎగ్ క్వాలిటీ అనేది కూడా తగ్గిపోతూ ఉంటుంది అనమాట. ఇప్పుడు ఒక ఫీమేల్ తీసుకుంటే ఇప్పుడు మనకి 35 years తర్వాత కూడా మనకి ఎగ్ క్వాలిటీ అనేది తగ్గిపోతూ ఉంటుంది. అందుకే మనం చాలామందికి ఒక 32 years లోపల ఒక బేబీని ప్లాన్ చేసుకోండి అని చెప్తాం. ఇంకా ఎగ్ క్వాలిటీ తెలపడానికి మనకి యూజువల్గా డే 2 డే 3 FSH LH అనే హార్మోన్స్ ఉంటాయన్నమాట. యూజువల్గా అది మనకి 10 కంటే లోపల ఉండాలన్నమాట. FSH LH మనకి క్వాలిటీ బాగున్నట్టు ఇండికేట్ చేస్తుంది. ఒకవేళ 10 దాటింది అంటే క్వాలిటీ అంత బాగాలేదు అని చెప్పొచ్చు అనమాట. సో ఈ రకంగా మనకి అర్థమైపోతుంది. రైట్, ఒక కాలర్ ఉన్నారండి, కాల్ తీసుకుందాం. ఖమ్మం నుంచి సత్య గారు, నమస్తే అండి.
నమస్తే మేడం. నమస్తే సార్, చెప్పండి. మేడం 1 year 4 months అవుతుంది మేడం రీఆపరేషన్ చేయించి మా వైఫ్ కి. ఏం ఆపరేషన్ అండి? రీఆపరేషన్ అంటే మళ్ళీ పిల్లలు పుట్టడానికి ఆపరేషన్ చేయించాము. ఓకే, ట్యూబ్ రీఓపెన్ ఆపరేషన్ చేయించారనమాట. రీఓపెన్ చేయించాము మేడం. ఓకే అండి. 1 year 4 months అయింది మేడం. ఇంతవరకు పాజిటివ్ రిజల్ట్స్ ఏం రాలేదు మేడం. అందు గురించి కాల్ చేశాను. ఓకే, దాని గురించి ఏమన్నా టెస్ట్ చేయించుకోవాలా, ఏమన్నా మెడిసిన్స్ వాడాలా? అంటే ఇప్పుడు మనకి ఇప్పుడు ఆల్రెడీ మనకి అంటే ట్యూబ్స్ లోపల అంటే ఇప్పుడు 2 బేబీస్ అయిపోయిన తర్వాత ఇంకా అవసరం లేదు అని చెప్పేసి ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్ చేయించుకొని ఉంటారనమాట. సో మళ్ళీ రీఓపెన్ ఆపరేషన్ చేయించినా అది దేన్ని బట్టి సక్సెస్ అనేది డిసైడ్ అవుతుంది అంటే మనకి అసలు అంటే ఎన్నాళ్ళు అవుతుంది క్లోజర్ ఆపరేషన్ అయిపోయి, ట్యూబెక్టమీ ఆపరేషన్ అయిపోయి. అంటే రీసెంట్గా ఒక 1-2 years చేయించుకుంటే రివర్సల్ ఆపరేషన్లో ఎక్కువ ఉండొచ్చు, కానీ చాలా ఇయర్స్ అయిపోయింది ఆపరేషన్ చేయించుకొని అంటే అంత యూజ్ ఉండకపోవచ్చు అనమాట. ఇంకొకటి ఏజ్ మీద, ఫీమేల్ ఏజ్ అనమాట. ఫీమేల్ ఏజ్ అనేది కొంచెం ఎక్కువగా ఉంది అంటే ఎగ్ నెంబర్స్ అనేవి కూడా కొంచెం తక్కువగా ఉంటాయి. ఎగ్ నెంబర్స్ని బట్టి కూడా ఉంటుంది మనకి ఎంతవరకు సక్సెస్ అవుతుంది అనేది. సో మనకేంటి అంటే ఆల్రెడీ మీరు ఆపరేషన్ చేయించుకున్న తర్వాత ఆ నెక్స్ట్ సైకిల్లోనే మనకి హెచ్ఎస్జీ అనేది చేయించుకోమని చెప్తారు. అంటే ట్యూబ్స్ ఓపెన్ ఉన్నాయా లేవా అని చెప్పేసి. మనకి ఇంకొకటి ఏంటి అంటే ఇంకా 15 months దాటిపోయింది, 1 year 1.5 year దాటిపోయింది అంటే తర్వాత ఈ రివర్సల్ ఆపరేషన్ సక్సెస్ అయ్యే ఛాన్సులు కూడా ఇంకా తక్కువ అవుతూ ఉంటాయి అన్నమాట. సో మళ్ళీ ఇది అంటే రివర్సల్ ఆపరేషన్ అంటే అసలు సరిగ్గా ఉందా లేదా ట్యూబ్స్ అంటే మళ్ళీ మీరు ట్యూబల్ పేటెన్సీ అంటే ట్యూబ్స్ ఓపెన్ ఉన్నాయా లేదా అనేది హెచ్ఎస్జీ ద్వారా టెస్ట్ చేయించుకోవాలి. సో అంటే మనకి హెచ్ఎస్జీ చేసుకున్నా కానీ కేవలం అంటే మెకానికల్గా తెలుస్తుంది ట్యూబ్ ఓపెన్ ఉందా లేదా అనేది. అంటే మనకి ట్యూబ్ లోపల అంటే ఆ ఫంక్షనల్ అంటే మనకి ట్యూబ్ నిజంగా ఎగ్ తీసుకోగలుగుతుందా లేదా అనేది ఎవరం ఏ టెస్ట్ల ద్వారా కనిపెట్టలేం. అది ఎట్లా తెలుస్తుంది? మనకి ఫీమేల్కి ప్రెగ్నెన్సీ వచ్చిందనుకోండి అంటే ట్యూబ్ ఎగ్ తీసుకోగలుగుతుంది, అంతా బాగానే ఉన్నట్టు. సో అట్లా ఒకసారి మీరు హెచ్ఎస్జీ చేయించుకోండి. దాని తర్వాత కూడా అది బాగానే ఉంది అంటే ఐయుఐస్ ట్రై చేయండి ఏజ్ ఎక్కువగా అయిపోతూ ఉంటే. అట్లా కూడా అవ్వలేదు అంటే ఇంకా నెక్స్ట్ ఐవీఎఫ్ చేయించుకుంటే బెటర్. రైట్ డాక్టర్. అలాగే ట్యూబెక్టమీ తర్వాత రివర్సల్ అంటే ఎంత డ్యూరేషన్తో చేసుకుంటే మంచిది అంటారు? అంటే రివర్సల్ ఇంత డ్యూరేషన్ అని చెప్పలేము. యూజువల్గా ఏంటి అంటే మనకి ఇయర్స్ పెరిగిపోతున్నాయి అనుకోండి, ఒక 5 years దాటింది ట్యూబెక్టమీ ఆపరేషన్ అయిపోయి అంటే ఆల్రెడీ ట్యూబ్స్ మనకి ఫైబ్రోసిస్ అయిపోయి ఉంటుంది అనమాట. ఆ జాగాలో అంతా మనకి మొత్తం ఇట్లా సిమెంట్ లాగా అయిపోయి ఉంటుంది. ఇంకొన్నిసార్లు ఏంటి అంటే ట్యూబెక్టమీ ఆపరేషన్ చేసిన తర్వాత అంటే అసలు ఫెయిల్ అవ్వకూడదు ట్యూబెక్టమీ అని చాలా వరకు కొంచెం ఎక్కువ లెన్స్ కట్ చేశారనుకోండి. నార్మల్గా మనకి ట్యూబ్ లెంత్ అరౌండ్ 10 to 12 centimeters. అంటే కనీసం మనకి ట్యూబెక్టమీ ఆపరేషన్ రివర్సల్ సర్జరీ సక్సెస్ అవ్వాలన్నా కూడా అరౌండ్ 6 centimeters ట్యూబ్ అన్న మనకి రిమైనింగ్ ఉండాలన్నమాట. ఈ ఫ్యాక్టర్స్ అన్నీ మనకి అంటే తెలియవు. మనము అంటే సర్జికల్ నోట్స్లో అట్లా చూస్తే మనకు ఒక ఐడియా వస్తుంది అంటే అది ఎంతవరకు సక్సెస్ అవుతుంది అనేది. సో అట్లా బాగుంది. మళ్ళీ వెంటనే హెచ్ఎస్జీ చేసుకున్న తర్వాత అంటే అప్పుడే చేస్తారనమాట ట్యూబ్ ఓపెన్ ఉందా లేదా అని. ఆ తర్వాత సైకిల్లో కూడా మనకి హెచ్ఎస్జీ ట్యూబ్ పేటెన్సీ ఇది చేయించుకోవాలన్నమాట, అది బాగుందా లేదా అని చెప్పి చూసుకోవడానికి. సో అంటే యూజువల్గా మనం చెప్తామన్నమాట ఈ ట్యూబ్ రివర్సల్ ఆపరేషన్ సక్సెస్ కూడా అరౌండ్ మనకి 30 to 50% ఉండొచ్చు. అంటే ఇట్ డిపెండ్స్ అనమాట. అది కూడా అంటే తక్కువ లెంత్ ఆఫ్ ట్యూబ్ కట్ చేశారు. ఇంకొకటి ఏంటి అంటే ట్యూబ్ ఎండ్ ఫిమ్రియల్ ఎండ్ బ్లాక్ చేశారంటే ఇంకా వేస్ట్ అనమాట ఆపరేషన్ చేయించుకొని కూడా మనం అది ఎట్లాగో ఫెయిల్ అవుతుంది మనకు ఆపరేషన్. రైట్, థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్. థ్యాంక్స్. చూసారుగా ఇది వాళ్ళ వైద్యం ఆరోగ్యం. కీప్ వాచింగ్ టీ న్యూస్.